వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ఉత్కంఠ. అధికారం ఉన్నప్పుడు అన్నీ మనవే, అలుసైతే ఆడియాలా జైలే అన్నట్లుగా సాగుతోంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి. క్రికెట్ పిచ్ పై అధ్యక్షులను క్లీన్ బౌల్ చేసిన ఈ దిగ్గజం ఇప్పుడు జైలు గోడల మధ్య కంటి చూపు కోసం పోరాడుతున్నారా? ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు కోల్పోతున్నాడా? అసలు ఆడియాలా జైల్లో ఏం జరుగుతోంది? పాక్ ప్రభుత్వం ఆయన్ని కాపాడాలని టార్గెట్ చేస్తోందా? లెట్స్ వాచ్. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలిన కింగ్, పాకిస్తాన్ను నడిపించిన ప్రధాని నేడు రావల్పిండిలోని అడియాలా జైల్లో ఒక సాధారణ ఖైదీ కంటే హీనంగా బతుకుతున్నారనే ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, కానీ ఇమ్రాన్ విషయంలో అది రివర్స్ అవుతోంది. ఆల్ ఖాదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో 2023 ఆగస్టులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన కష్టాలు వర్ణనాతీతం. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆయన కంటిచూపు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆయన సెంట్రల్ రెటినల్ వెయిన్ ఒక్లూజన్ అనే తీవ్రమైన కంటి వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి తక్షణమే మెరుగైన చికిత్స అందకపోతే ఆయన శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు, కానీ ఇక్కడ జైలు అధికారులు మాత్రం ఆ లేట్ ను కాస్త టూ లేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు మరియు పీటీఐ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆయన్ని ఒక ఇరుకైన సెల్లో ఒంటరిగా ఉంచారు. తోటి ఖైదీలతో కాదు కదా, కనీసం జైలు సిబ్బందితో కూడా మాట్లాడనివ్వడం లేదు. ఆయన ఉన్న గది పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని, కనీసం 10 అడుగులు కూడా నడవలేని స్థితిలో ఆయన్ని బంధించారని ఆరోపిస్తున్నారు. దాదాపు 100 రోజులకు పైగా ఎవరినీ కలవనీయకుండా నాన్ ములాఖత్ పాలసీ అమలు చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబం, పీటీఐ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అడియాలా జైల్లో ఖైదీగా ఉన్న ఖాన్కు కంటి సమస్య తలెత్తిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యాధికి తక్షణమే చికిత్స లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై తక్షణమే కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖానుం, నురీన్ ఖానుం ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చారు. ఆయనకు బాలేకపోతే ఎందుకు చెప్పలేదు అని వారు అడిగే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. జైలు అధికారులు మాత్రం మేము జైల్లోనే వైద్యం అందిస్తాం అంటున్నారు. కానీ తెలిసిన వారు కూడా జైల్లో సరైన వైద్య సదుపాయాలు లేవని మొత్తుకుంటున్నారు. అల్ ఖాదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో 2023 ఆగస్టులో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పట్నుంచి అడియాలా జైల్లోనే ఉన్నారు. అయితే ఆయన్ని ఒంటరిగా సెల్లో ఉంచారని, తోటి ఖైదీలు, జైలు సిబ్బందిని ఆయనతో మాట్లాడనివ్వడం లేదని, పైగా ఆయన ఉన్న గది, చుట్టుపక్కల పరిసరాలు కలుషితంగా ఉన్నాయని, రోజులో కనీసం పట్టుమని 10 అడుగులు కూడా వేయని స్థితిలో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్లపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ పోస్టు చేశారాయన. అప్పట్నుంచి 100 రోజులకు పైగా ఆయన్ని ములాఖతుకు కూడా అనుమతించలేదు. దీంతో జైల్లో ఆయనకు ఏదైనా జరిగిందా అనే చర్చ నడిచింది కూడా. చివరకు తీవ్ర ఆందోళనల నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కథనాలతో అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైద్యుల సూచనకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. జైల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, అక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందటం కష్టమని, తక్షణమే ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమను ఆయన్ని కలిసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. అయితే ఈ విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ఖాన్ చివరిసారిగా తన వ్యక్తిగత వైద్యుణ్ణి 2024 అక్టోబర్లో కలిశారు.
అప్పట్నుంచి ఎలాంటి వైద్య పరీక్షలు జరగలేదని, ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని పీటీఐ విమర్శిస్తోంది. అలాగే 2025 ఆగస్టు నుంచి పెండింగ్లో ఉన్న పిటిషన్పై కూడా చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఒకవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై నీలినీడలు, మరోవైపు ఆయన సోదరీమణుల పోరాటం. గోడకు వేసిన సున్నం, జైల్లో ఉన్న మనిషి ప్రాణం, ఎప్పుడు ఏమవుతుందో తెలియని సందిగ్ధత. అసలు ఖాన్ ఆరోగ్యంపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది? సోదరీమణుల ఆవేదనలో ఉన్న నిజమెంత? ఇమ్రాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖాన్ సోదరీమణులు నురీన్ ఖాను, అలిమా ఖాను రంగంలోకి దిగారు. అడియాలా జైలు బయట కార్యకర్తలతో కలిసి వారు చేసిన నిరసన ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అటెన్షన్ డ్రా చేస్తోంది. ఇదిలా ఉంటే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు బయట పీటీఐ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఖాన్ సోదరి నురీన్ ఖాను మాట్లాడుతూ, ఆయన అనారోగ్యం వార్తలు నిజమైతే మాకు ముందే సమాచారం ఇవ్వాలి కదా, మేమే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లం కదా అని అన్నారు. మరో సోదరి అలీమా ఖాను మాట్లాడుతూ, జైలు అధికారులు తమకు గాని లీగల్ టీంకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై ప్రతిపక్ష కూటమి తహ్ఫూజ్ ఆయిమ్ ఈ పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షెహబాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారం కేవలం ఖాన్ కుటుంబానికే పరిమితం కాలేదు. ప్రతిపక్ష కూటమి తహ్ఫూజ్ ఆయిమ్ ఈ పాకిస్తాన్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. రాజ్యాంగాన్ని కాపాడతామని నినదించే ఈ కూటమి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఖాన్ భద్రతలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరించబడినట్లే అన్న చందంగా కాకుండా వెంటనే మెడికల్ రిపోర్ట్స్ బయటపెట్టాలని కోరుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ పీటీఐ నాయకులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో ములాఖాతును అనుమతించాలని కోరుతున్నారు. పార్టీ చైర్మన్ బరిస్టర్ గోహర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, ఖైదీని కలవటం ఒక చట్టబద్ధమైన హక్కు. ఖాన్తో పాటు ఆయన సతీమణి బుప్రా బీబీ ఆరోగ్యం కూడా బాగోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పీటీఐ కోరగా, రేపు లేదంటే ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. ఒకప్పటి ప్రధానికే ప్రాథమిక హక్కులు అందడం లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. ఇస్లామాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఇమ్రాన్ ఖాన్కు ఊరటనిస్తుందా, లేక ఈ కెప్టెన్ జైలు చీకట్లోనే ఉండిపోతారా అనేది వేచి చూడాలి.